చక్రధర్ అవని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపిస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కోపంగా వాళ్ళ నాన్న వైపు అయితే చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చక్రధర్ మాత్రం రేపు శ్రీరామనవమి కదా, అందుకే ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం బట్టలు తీసుకొని వచ్చాను నా సంతోషం కోసం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ అక్కడ ఉన్న చక్రధర్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఏంటి బట్టలు తీసుకొని వచ్చాడా అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ నాన్న వైపు అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చక్రధర్ మాత్రం తను తీసుకొని వచ్చిన బట్టలను ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కోపగించుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని తట్టుకోలేక పల్లవి అయితే తన రూమ్లోనికి వెళ్ళి మరి ఇలా నాన్నని వదిలేస్తూ ఉంటే ఏమైనా చేసే అంతవరకు వెళ్తాడు, ఈ విషయం నాకు అర్థమవుతుంది. ఆ అవనిని అందలం ఎక్కించేసి నన్ను కిందకి దించే అవకాశం కూడా ఉంది, నన్ను తప్పించే అవకాశం కూడా ఉంది. అందుకే ఈలోపే ఏదో ఒక ప్లాన్ వేసి ఏదో ఒకటి చెయ్యాల్సిందే అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కమల్ అక్కడికి వస్తూ ఉంటాడు. ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి దగ్గరికి అయితే చాలా కోపంగా వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం చాలా కోపంగా పల్లవి దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే ఏంటి ఇప్పుడు నేను అన్న మాటలు వినేశాడా ఏంటా బావా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కంగారు పడుతూ అయితే కమల్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది.